హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఎక్కడికి వచ్చానా అనుకుంటున్నారా? ఎంవీపీ రైతు బజార్కి అయితే వచ్చానండి. రథసప్తమి ముందు రోజు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుందామని ఎంవీపీ రైతు బజార్కి అయితే వచ్చానండి. అక్కడ అన్ని వస్తువులు అయితే ఉన్నాయండి. మనకి రథసప్తమికి కావాల్సిన పిడకలు, జిల్లెడి ఆకులు, చిక్కుడు ఆకులు అన్నీ ఉన్నాయండి. అవన్నీ కొనుక్కున్నానండి. ఇంకా రథసప్తమి నాడు ఉదయాన్నే వీధిలో ముగ్గది పెట్టేశానండి. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే లేచి తల మీద జిల్లేడు ఆకు, రేగుపండు ఉంచి తూర్పు ముఖంగా ఉండి స్నానం చేస్తే చాలా మంచిదండి. మనం స్నానం చేసేటప్పుడు కూడా ఓం సూర్యదేవాయ నమః అనుకొని స్నానం చేయాలండి. ఇలా స్నానం చేస్తే దాన్ని ఆరోగ్య స్నానం అంటారు. ఈ రథసప్తమి నాడు నదీ స్నానం చేస్తే కూడా చాలా మంచిదండి. రథసప్తమి అనేది కశ్యప మహర్షి మరియు అతని భార్య అతిథి దంపతులకు సూర్యభగవానుడు జన్మించిన రోజు అంటారండి. కాబట్టి ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. రథసప్తమి మాఘమాసం శుక్లపక్షము సప్తమి నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన హిందువుల పండుగండి. రథసప్తమి నాడు ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఎందుకంటే ఇది సూర్యుడి నుంచే వచ్చే శక్తి మరియు ఆరోగ్యానికి సూచిస్తుంది కాబట్టి దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి. ఇది ప్రతి ఒక్కరు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. స్నానం అది చేసిన తర్వాత దేవుడికి దీపం అది పెట్టేశానండి. మనము దేవుడికి దీపం పెట్టేటప్పుడు సూర్యభగవానుడికి వేరేగా ఒక నేతి దీపం అయితే పెట్టేశాను. రథసప్తమి నాడు ఆవు పాలతో పరవాన్నం చేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా అయితే పెడతామండి. దేవుడికి ఈరోజు పాలు పొంగించి పరవన్నం అనేది పిడకల మీద అయితే చేస్తారండి. బట్ మనకి కమ్యూనిటీలో అవేమీ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను గ్యాస్ స్టవ్కే బాగా శుభ్రంగా క్లీన్ చేసి దేవుడు బొట్టు అవి పెట్టేసి కొద్దిగా దీపం అది వెలిగించి ఆవు పాలు అయితే వేసి పరవన్నం అయితే చేస్తున్నాను. దీనికి కంపల్సరీ మనం ఆవు పాలే యూస్ చేయాలండి. పాలు పొంగేటప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకొని తరువాత మనమైతే అందులో బియ్యాన్ని అయితే వేయాలి. బట్ బియ్యాన్ని వేసేటప్పుడు కూడా ఇందులో ఒకటి పాటించాలండి. ఏంటంటే కొత్త బియ్యం వాడాలి. అంటే మనం సంక్రాంతికి తీసుకున్న కొత్త బియ్యం వాడి అందులో కొద్దిగా నెయ్యి ఆ బియ్యాన్ని అంతటికి పట్టేలాగా ఉంచి అదైతే వాడాలండి. ఇదిగోండి పాలు పొంగుతున్నాయని నేనైతే దండం పెట్టుకుంటున్నాను. ఈరోజు ఎర్ర కలర్ శారీ వేసుకుంటే చాలా మంచిదండి. అందుకనే నేను రెడ్ కలర్ శారీ అయితే వేసుకున్నాను. ఇంకోండి పాలు పొంగుతున్నాయి. ఓం సూర్యదేవాయ నమః అనుకోవాలండి పాలు పొంగేటప్పుడు కూడా మనము. పాలను కూడా 3 సార్లు పొంగే వరకు ఉంచాలండి. తరువాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానం చేసి ఇలా గుప్పెటితో తీసి బియ్యాన్ని అయితే వేస్తూ ఉండాలి. నెక్స్ట్ మేమైతే సూర్యదేవుడి పూజ అది బాల్కనీలోనే చేస్తామండి. అంటే సూర్యకిరణాలు డైరెక్ట్‌గా అక్కడికి తగులుతాయని. అదిగోండి రథాన్ని కూడా రెడీ చేసుకున్నాను. రథాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రెడీ చేసుకుంటారు. బట్ మేమైతే ఎప్పుడు ఇలా రెడీ చేసుకుంటామండి. నా రథం బావుందో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వన్స్ రథం రెడీ అయిపోయిన తర్వాత పూజకి అన్నీ సిద్ధం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్ వినాయకుడిని పూజ చేస్తాము. వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి అయితే పూజ చేస్తాము. ఈ రథం మధ్యలో ఒక ఆకు మీద మనము ఒక రాగి కాయిన్ పెట్టి దానికి గంధం అది పూజిస్తామండి. ఈరోజు సూర్యభగవానుడికి ఎర్ర చందనముతోని ఎర్ర అక్షింతలతోని పూజ అయితే చేస్తామండి. ధూపం వేసిన తర్వాత హారతి అయితే ఇస్తాము. పరవాన్నం ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో అయితే పెడతామండి ఈరోజు మేము. ఇదిగోండి ఇలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సూర్యభగవానుడు 7 గుర్రాల రథం మీద దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే రోజుగా దీన్ని భావిస్తారండి. మనందరి మీద సూర్యభగవానుడి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నానండి. మరిన్ని వీడియోస్ గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.